మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనంలో చక్కని మాట కనపడతా ఉంది. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలుస్తాయి. వీటిలో శ్రేష్టమైనది ఏంటంటే ప్రేమ. ఎందుకు శ్రేష్టమైనది ఈ యొక్క ప్రేమ అని మనం గమనించినట్లయితే, ఎందుకు ఈ ప్రేమ అనేటువంటిది ఇంత శ్రేష్టమైనది అని చెప్పారు? ఎవరన్నా చెప్తారా? ప్రేమ ఎందుకు శ్రేష్టమైనది? అసలు ప్రేమ అంటే ఏంటి? జ్ఞాపకం చేసుకున్నారా ఎప్పుడైనా మీరు? ప్రేమ అంటే ఏంటి అనేటువంటిది. రకరకాల సినిమాలు వస్తూ ఉంటాయి ప్రేమను గురించి. ప్రేమ అంటే ఏంటంటే రకరకాల సినిమా పేర్లు చెప్తారు. అవన్నీ కూడా కాదు. ఎవరన్నా తెలిస్తే చెప్పండి, ప్రేమ అంటే ఏంటో చెప్పండి. అమ్మా చెప్తారా? ప్రేమ అంటే ఏంటి అర్థం? అలా మౌనంగా ఉన్నారు. మరి పొద్దున్న లేకపోతే ఐ లవ్ యూ డాడీ, ఐ లవ్ యూ అంటారు, మమ్మీ ఐ లవ్ యూ అంటారు. ప్రేమికుల రోజు వచ్చిందంటే ఇంక గొడవ లేదు. ఇంకా తెల్లవారిన దగ్గర నుంచి వ్యాలంటైన్స్ డే భయంకరంగా ప్రేమ లవ్ 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 అంటూ తెలియకుండా చెప్పేస్తున్నారా ఐ లవ్ యూ అని? అమ్మా ప్రేమ అంటే ఏంటి అమ్మా? కడుపులో ఉంది కానీ బయటకు రావట్లేదా? ప్రేమ అంటే ఏంటో చెప్పండి, డబ్బులు ఇస్తాను. ప్రేమ అంటే ఏంట్రా ప్రేమ అంటే? ఇంక చూస్తాను. ప్రేమ అంటే ఏంటంటే, ప్రేమ అంటే దేవుడే. ఆమెన్, హల్లెలూయా. దేవుడే ప్రేమ. గాడ్ ఈజ్ లవ్, లవ్ ఈజ్ గాడ్. మరి అదంతా తెలియకుండా ఎలాగొచ్చేస్తున్నాం గుడికో నాకు అర్థం కావట్లేదు. అమ్మా ప్రేమ అంటే ఏంటంటే దేవుడే. నీలో ప్రేమ ఉన్నది అని చెప్పుకోవడానికి ఒకటి ఆధారం, దేవుడు నీలో ఉంటే ప్రేమ ఉన్నట్టే. నీలో ప్రేమ లేదనుకోండి, దేవుడు లేనట్టే. నువ్వు ఎన్ని కబుర్లన్నా చెప్పండి, 13వ అధ్యాయం మొత్తం అంతా చదువుకోండి, అక్షరాల అదంతా కూడా నిజమే. నేను క్రైస్తవునండి, దేవుడు నాలో ఉన్నాడండి. అమ్మ బాబాయ్ నన్ను బాప్తీసం ఎప్పుడు తీసుకున్నాను అనుకున్నారు? అయ్య బాబు నేను టాప్ అండి, తోపండి అని ప్రేమ లేకపోతే నువ్వు అసలు క్రైస్తవుడివే కాదు, క్రైస్తవురాలువే కాదు. నీలో ప్రేమ ఉంటే నేను క్రైస్తవుడిని అని చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆటోమేటిక్గా ఇతరులే అనుకుంటారు ఈయన క్రైస్తవుడు అని చెప్పి. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రేమ అనేటువంటిది ఊరికినే రాదు. ఊరికినే నేను నాలో ప్రేమ చాలా ఉందండి అని చెప్పామనుకోండి, అది పెద్ద అబద్ధికులు అయిపోతామాట. దేవుడు నాలో ఉన్నాడు అని చెప్పే ముందు ప్రేమ నాలో ఉన్నదా అని నువ్వు తెలుసుకోవాలి. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమ అనేటువంటి మాట 2 అక్షరాలే, కానీ దానిలో ఉన్న అర్థం ఎన్ని యుగాలైనా సరే అర్థం కాదు. అంత పరమార్థం ఉంది అందులో, ప్రేమ అనే మాటలో. ఏ వ్యక్తి అయినా సరే, నేను దేవుని బిడ్డని, నేను క్రైస్తవుని, క్రీస్తు బిడ్డని
అని ఎవరైనా అనే ముందు నాలో ప్రేమ అనేటువంటిది ఉందా? నేను నిజంగా ప్రేమికుడినేనా, ప్రేమికురాలినేనా, నేను ఇతరుల ఎడల ప్రేమ కలిగి ఉన్నానా అనేటువంటి విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అది లేక ఈ దినాల్లో అనేక మంది ప్రభువుని తెలుసుకోలేకపోతున్నారు. క్రైస్తవునని చెప్తున్నారు, గొడవలు పెట్టుకుంటారు. నాలో దేవుడు ఉన్నాడండి అంటారు, ఇతరులు బాగుపడుతుంటే సహించలేరు. దేవునికి కోపం పుట్టించేటువంటి క్రియలన్నీ కూడా మనలో పెట్టుకుని నేను దేవుడిని నమ్ముకున్నానండి, దేవుడు నాలో ఉన్నాడండి అని అంటే అది పచ్చి అబద్ధం. సాధారణంగా ఒక సామెత ఉంది క్రైస్తవుల్లో, ఏంటంటే క్రైస్తవులు అబద్ధాలు మాట్లాడరు కానీ అబద్ధాలు పాడతారట అండి. అబద్ధాలు పాడతారు బాగా. ఎంత బాగా పాడతామంటే ప్రేమను గురించి ఓళ్ళని పాటలు పాడేస్తాం. కానీ నిజ జీవితంలోకి వచ్చేసరికి ఎవరిని కూడా మనం ప్రేమించే వారంగా ఉండలేం. ఈ లోకంలో మనం చూసినట్లయితే ఈ ప్రేమను గురించి బోధించవలసి వస్తే ఎన్ని గంటలైనా చాలదు. కానీ ఒక్క మాట మాత్రము ఈ ఉదయకాలంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు నా కుమారుడవు, నా కుమార్తెవి అని ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు ఎవరినంటాడంటే, నాలో ఎంత ప్రేమ అయితే ఉన్నదో అదంతా కూడా నీవు కలిగి ఉన్నట్లయితే నీవు నిజంగానే నా కుమారుడవు, నా కుమార్తెవు. బ్లడ్ రిలేషన్ అంటారు కదా. ఆయన పోలికలో, ఆయన రూపంలో చేయబడినటువంటి మనము ఆయనకు ఉండేటువంటి గుణగణాలన్నీ కూడా మనకు లేకపోయినట్లయితే ఆయన పోలిక కానీ ఆయన రూపము కానీ మనకు లేనట్టే దేవుని బిడ్డలారా గ్రహించాలి. అందుచేత మనము ప్రతి దినము కూడా లేచిన వెంటనే మనం ఏమనుకోవాలంటే, దేవా నన్ను చూసిన ప్రతివారు కూడా నిన్ను చూడాలి, నాతో మాట్లాడే ప్రతివారు కూడా నీతో మాట్లాడుతున్నట్లుగానే ఉండాలి. నన్ను ఎవరైతే పలకరిస్తారో, నన్ను ఎవరైతే చూస్తారో వారికి నీ వెలుగు నా ముఖంలో కనబడాలి తండ్రి అని ప్రార్థన చేసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. వింటున్నారమ్మా? బోరు కొట్టేస్తుందా? తినొచ్చారా? వీలైతే ఆదివారం తినేసి వచ్చేయండి. ఎలాగ లేట్గా వస్తున్నారు కనుక 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, 6 అవ్వచ్చు రానున్న దినాల్లో. ఆదివారం దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉంటుంటే ఎంత సంతోషంగా ఉంటుందో. నా చిన్నప్పుడు పొద్దున్నుంచి సాయంకాలం వరకు జరిగేది ఆదివారం అనేసరికి. అందరూ ముసలోళ్ళే నిద్రపోతూ ఉండేవారు, మేము నిద్రపోతూ ఉండేవాళ్ళం వాళ్ళతోటి. కానీ గుడిలోనే ఉండేవాళ్ళం. ఓ పాటలు, వాక్యము, ప్రార్థన హోరెత్తించేస్తూ ఉండేవారు. దేవుని మహాకృప ఆ రోజులు అలా ఉండేవి కనుక ఈ రోజుల్లో ఆ కొంత భక్తితోనైనా బ్రతకగలుగుతున్నాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమను గురించి మనము జ్ఞాపకం చేసుకుంటే దేవుని ప్రేమ తప్ప అన్ని రకాలైనటువంటి ప్రేమలు లోకాన్ని ఏలుతూనే ఉన్నాయి. అమ్మా, తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్యలో ఉండే ప్రేమ, భార్యకు భర్తకు మధ్యలో ఉండే ప్రేమ, అదే రీతిగా బంధువులకు స్నేహితులకు మనకి మధ్యలో ఉండేటువంటి ప్రేమ. ఇంకా ఇలా చూసుకున్నట్లయితే రకరకాల ప్రేమలు ఉంటున్నాయి. కానీ అన్నీ కూడా అబద్ధమైనటువంటి స్వార్థమైనటువంటి ప్రేమతో మనుష్యుడు బ్రతుకుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చాలా ఈజీగా మనం ఎంత ఈజీగా నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తామో అంత ఈజీగా, అంతకంటే ఈజీగా
ఆ యొక్క ప్రేమ నుండి దూరం అయిపోయేవారు అనేక మంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ లోకమంతా కూడా అబద్ధపు ప్రేమతోటి, స్వార్థపూరితమైనటువంటి ప్రేమతోటి, అక్రమమైనటువంటి ప్రేమతోటి మనుషులు జీవిస్తూ దేవునికి దూరం అవుతూ ఏమంటున్నారంటే, నేను క్రైస్తవుణ్ణే, నేను యేసు ప్రభు బిడ్డనే, నేను కూడా ప్రార్థనకు వెళ్తాను, ప్రార్థన చేసుకుంటాను, నేను గొప్ప భక్తురాల్ని అని చాలామంది చెప్పుకుంటున్నారు. కానీ దేవుడు ఏమాత్రము కూడా నమ్మడు. నమ్మకపోగా ఆ అబద్ధమాడుతున్నందుకు కూడా శిక్షను పంపిస్తాడు. చాలా జాగ్రత్త. ఈ లోకంలో ఏదైనా ఒక ప్రేమ అనేటువంటిది, గొప్ప ప్రేమ అనేటువంటిది ఏదన్నా ఉన్నది అంటే అందరూ అంటారు అది తల్లి ప్రేమ అంటారు. తల్లి ప్రేమ గురించి ఎన్ని రకాలైనటువంటి పాటలు రాస్తారు కదా. తల్లి ప్రేమ గురించి ఎన్ని రకాల పాటలు రాస్తారు. అటు సినిమా వాళ్ళు రాస్తారు, అటు సెక్యులర్గా రాసినటువంటి వాళ్ళు రాస్తారు, ఇటు దేవుని బిడ్డలు రాస్తారు. తల్లి ప్రేమ గురించి ఎన్ని పాటలు. కానీ మీరు చెప్పండి, యథార్థంగా ఆలోచించుకుని చెప్పండి, పిల్లలు ఉన్నవాళ్ళు చెప్పండి, పిల్లలున్న తల్లులు చెప్పండి, మీకున్న ప్రేమ మరి కరెక్టేనా? తల్లులు కొన్ని బిడ్డల మీద ఉన్న ప్రేమ కరెక్టేనా? అందులో స్వార్థం లేదా? ఆలోచించుకోండి. తల్లులకి బిడ్డల మీద ఉన్న ప్రేమ స్వార్థపూరితమైన ప్రేమ, లేకపోతే నిస్వార్థపూరిత ప్రేమ? ఆ తల్లికి కూడా స్వార్థం అనేది ఉంటుంది. ఎందుకో తెలుసా? వివాహం అయిన తర్వాత ప్రతి స్త్రీ ఏమనుకుంటుందంటే, నేను తల్లిని అవ్వాలనుకుంటుంది. తల్లి అవ్వకపోతే, వివాహమై 1 సంవత్సరం అయిన తర్వాత పిల్లోడిని ఎత్తుకుని తిరగకపోతే అందరూ ఏమంటారంటే, ఏంటి ఇంకా పిల్లలు పుట్టలేదా? అబ్బో 2 సంవత్సరాలు అయింది, ఏంటి ఇంకా ఏమి 3 అనుకుంటారు. వద్దులే, ఆమెను పిల్లొద్దులే, ఇంకా ఏం పిల్లలు పుట్టలేదు. ఆమెను ఏమంటారంటే గొడ్రాతు అంటారు, గొడ్డు మొద్దు అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు. అందుకని పెళ్లి చేసుకున్నటువంటి ప్రతి స్త్రీ ఏమనుకుంటారంటే, నేను తల్లిని అయిపోవాలి, ఎంత త్వరగా తల్లిని అయిపోతే అంత మంచిది. ఈ నెపము లేకపోతే ఈ బ్లేము ఉంది చూసారా, అది పోతుంది. ఆ బ్లేమ్ని పోగొట్టుకోవడానికి, ఆ అవమానాన్ని పోగొట్టుకోవడానికి తల్లిని అవ్వాలని చూస్తారే తప్ప, నిజంగా నాకు ఒక బిడ్డ ఉంటే ఆ బిడ్డ నా ప్రాణంగా చూసుకుంటాను, నా ప్రాణానికంటే ఎక్కువగా ఆ బిడ్డను చూసుకుంటానని ఎవరన్నా అనుకుంటారా? చెప్పండి. పెళ్ళి అయిన తర్వాత పెళ్ళి అయిన తర్వాత సంవత్సరం కానీ పిల్లలు పుట్టకపోతే అత్తమామలకి డౌట్ వస్తుంది, ఏంటి ఇంకా ఏమీ రాలేదు ఎరా అంటారు. ఏమో ట్రై చేస్తాం కానీ ఏమో అవట్లేదు అంటారు. ఏంటంటే ఏమన్నా జబ్బు ఉందేమో అంటారు. సంవత్సరం చూస్తారు, 2 సంవత్సరాలు చూస్తారు, ఇంకా అక్కడి నుంచి మొదలు పెడతారు. దరిద్రపు కొట్టుదని చేసుకున్నాం అంటారు. అక్కడి నుంచి ఎన్ని మాటలు అంటారో. భర్త అంటాడు, నీ వల్ల నాకు ఏం ఉపయోగం లేదు, పిల్లలు పుట్టట్లేదు, అందుకని నీ దారి నువ్వు చూసుకో, నా దారి నేను చూసుకుంటాను. ఇలాంటివన్నీ కూడా పోగొట్టుకోవడానికి ఎంత తొందరగా నేను తల్లిని అయిపోతే అంత మంచిది అని చాలామంది అనుకుంటారు. చాలామంది అంటారు, అమ్మో ఈ లోకంలో తల్లిని మించిన ప్రేమ మరొకటి ఉందా? లేదండి అంటారు. మరి కన్నవాళ్ళు ఎందుకు చంపేస్తున్నారు పిల్లల్ని చేతులారా? అంత ప్రేమ ఉన్నవాళ్ళు అయితే చేతులారా ఎందుకు చంపేస్తున్నారు? నా దగ్గర ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి. సొంత బిడ్డల్ని కళ్ళారా చూస్తూ
పీక మీద అడిగేసి చంపేసేవాళ్ళు ఒకరు. ఈసారి ఆడపిల్లే పుట్టిందంటే ఇంటికి రావద్దన్నాడు అని చెప్పి హాస్పిటల్లోనే ఒక చున్నీ లాంటిది పీక చుట్టేసి మెల్లగా పాలిస్తున్నట్లుగా నటించి మెల్లగా పీక నులు వేసి చంపేసినట్టు నరసాపూర్లో జరిగింది. పుట్టిన బిడ్డని ఎక్కడో పుడితే మూట కట్టుకుని తీసుకుని వచ్చేసి బ్రతుకున్న పిల్లని చంపేయడం ఎందుకని తీసుకుని వచ్చి కాలువగట్టున పడేసి రాత్రి కాలువగట్టున పడేస్తే ఆ పిల్లని పొద్దున్నే కాకులు వచ్చి పొడిచి 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 చంపినటువంటి కేసు భీమవరంలో నేను చూశాను. ఎంతోమంది ఈ యొక్క ఆ స్త్రీలు అక్రమ సంబంధాలతో బిడ్డల్ని కని ఆ బిడ్డల్ని చెరువులోకి ఇసిరేసి ఆ చెరువులో నుంచి వాళ్ళు బరువెక్కి తేలిన తర్వాత మా స్కూల్ ఉండేది, ఆ స్కూల్ ప్రక్కన చెరువు ఉండేది. ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి పిల్లల్ని ఆ చెరువులో పడేసేవారు. మరి తల్లి ప్రేమ గొప్పదైతే మరి వాళ్ళు చంపేయకూడదు కదా. పుట్టిదే వారికి ఉన్న అవమానాన్ని పోగొట్టుకోవడానికి. ఇంకా బిడ్డని కన్న తర్వాత పెంచుకోక ఏం చేస్తారు చెప్పండి? బిడ్డని కన్న తర్వాత బాగా చూస్తుంది, టాపు తోపు అని చెప్పుకుంటారు కదా. మరి పెంచకేం చేస్తుంది? చూడకేం చేస్తుంది? చూడాలి కదా, బిడ్డని పుట్టిన తర్వాత చూడాలి కదా. ఎంతోమంది అనాథాశ్రమంలో పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు. నేను భీమవరంలో హాస్టల్లో వార్డెన్గా ఉండేవాడిని. ఒకరోజు నేను బయటికి వెళ్ళేసరికి అక్కడ గేటు దగ్గర చిన్న బాబు పడి ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ ఉంటే అయ్యో ఎవరన్నా వదిలేసారేమో అనుకున్నాను. నేను వెళ్ళి గబాల్ని కుర్రోడిని తీసుకుని వచ్చి అక్కడ కూర్చోబెట్టాను. నడుస్తాడు, కూర్చోబెట్టా. ఆడు ఏడుస్తున్నాడు పాపం. అరే ఎవర్రా, అరే మీరు ఎవరన్నా తెలిసంటారా అని అడిగితే ఒక ముగ్గురు అక్క చెల్లెళ్ళు వచ్చి అన్నారు, మా చిన్నమ్మోళ్ళు కొడుకేనండి అన్నాడు. అవునా, మరి ఎవరు తీసుకొచ్చారా ఇక్కడికంటే మా చిన్నమ్మే తీసుకొచ్చిందండి. మరి ఏదిరా అక్కడ వదిలేసి వెళ్ళిపోయిందేంట్రా అని. ఏమనండి వెళ్ళిపోయిందండి అన్నారు. కబురు పెట్టనంటే వాళ్ళకేమో తెలియదు, ఫోన్ నెంబర్ లేదు, ఏమీ లేదు. ఎందుకు వదిలేసింది? మీ చిన్నాన్న లేడండి, ఆయన వదిలేసాడండి. మరి ఎలాగప్పుడు ఆవిడని తీసుకురండి అని అంటే ఆవిడ అప్పటికే రెండో రోజుకే కోయిట్కి వెళ్ళిపోయింది. ఆవిడ పిల్లోని ఇక్కడ పాడేసింది. సాధారణంగా ఇలాంటి పిల్లల్ని చూస్తే నా హృదయం చాలా గాయపడుతుంది. హాస్టల్లోనేమో ఎవరిని పెడతానని పెట్టుకుంటానికి లేదు, అది ఇంటర్మిషన్ హాస్టల్. ఒక బిడ్డను చేర్చుకోవాలంటే బోల్డెన్ రూల్స్ ఉన్నాయి. ఎలాగ ఇప్పుడు ఆ బిడ్డను ఏం చేయాలి? పోనీ మీ నాన్నని రమ్మను మాట్లాడదామనంటే వాళ్ళ నాన్న అన్నాడు, మాకు సంబంధం లేదండి, అది అలాంటిది ఇలాంటిది కనేసింది, ఇద్దరిని చంపేసింది, ఇంక వీడినేమో వీళ్ళు ఇలా చేసింది అని చెప్తున్నాడు. మరి ఎలాగ ఇప్పుడు? వెంటనే నేను ఆ బిడ్డను తీసుకుని నా రూమ్లో పెట్టుకుని నేనే వాడిని ఒక తమ్ముళ్ళలాగా నేను చూస్తూ ఉన్నాను. మేనేజర్ గారు వచ్చారు, ఎవరైనా ఇలాగ ఎవరు వదిలేసారండి. వదిలేసిన ప్రతి వాళ్ళని తీసుకుని వస్తే ఏమనుకుంటున్నావు నువ్వు అని తిట్టారు. అయ్యగారు నేను ఆ అమ్మ కానీ నాన్న కానీ ఉన్న వాళ్ళని చేర్చుకుంటున్నాం కదా, ఇప్పుడు ఈ బిడ్డని ఎవ్వరూ లేరండి చూసుకునేవాళ్ళు. నువ్వు ఇస్తావా డబ్బులు? కోప్పడ్డారు. ఎందుకంటే పాపం ఆయనకి ఎన్నో బాధ్యతలు ఉన్నాయి, లెక్క చెప్పుకోవాలి ఆయన కూడా. ఇలాంటిది ఏదన్నా కనపడితే నన్ను అనరు, ఆయన్ని అంటారు. అది భయం ఆయనకి.
నిజానికి ఆయన కూడా ఎంతోమంది నాలాంటి అనాథలను పోషించాడు ఆయన. నేను అన్నాను, నా జీతమైనా పర్లేదండి, ఆ బిడ్డను ఏదోలాగా చేర్చుకోండి అయ్యగారు. ఏం మనుషులయ్యా, ఎందుకు అంటారయ్యా ఇలా? ఎలాగే వీళ్ళు అసలు ఎలా వదిలేసిందా ఆ అమ్మాయి పిల్లల్ని? ఆయన కూడా బాధపడి, సరే చాలా ఏదోలాగా చూద్దాంలే, జాగ్రత్తగా చూడన్నారు. ఆ బిడ్డ ఈరోజు పెద్ద సేవకుడయ్యి శ్రీకాకుళంలో అద్భుతమైన పరిచర్య చేస్తాడు. దేవుని బిడ్డలారా, ఏంటి తల్లి ప్రేమ గొప్పది చెప్పండి? స్వార్థపూరితమైన ప్రేమ. తండ్రి ప్రేమ అంటారా, ఇంక చెప్పుకోక్కర్లేదు. ఈడి హీరో. ఏ ఊరు వెళ్తే అక్కడ కొంపటాడతాడో ఒకటి ప్రొడక్ట్. ఇంకా కోడి పిల్లలకి కన్నట్టు కంటూనే ఉంటాడు, పంది పిల్లలకి కన్నట్టు కంటూనే ఉంటాడు. ఆడి పెంచవలసిన పని లేదు ఇంకా ఆడికి. ఓ దొరికితే చాలు, ఇంకా పెళ్ళి చేసుకుంటే చాలు, ఇంక పిల్లల్ని కంటమే ఆడి పని. ఎలా పెంచాలి, వీళ్ళని ఎలా చూడాలి, ఏమీ లేదు. తండ్రి ప్రేమ అంటాడు. ఏదో స్టోరీలు అల్లుతారు. తండ్రి ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? తల్లి ప్రేమ ఎంత. పుట్టిన తర్వాత చూడక ఏం చేస్తాం? చూడాలి కంపల్సరీ. మా నాన్న ఉన్నారు, మా అమ్మను ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు. మా అన్నయ్యని, మా ఇద్దరు అక్కల్ని నన్ను కన్నాడు, వెళ్ళిపోయాడు అంతే. మా అమ్మ చచ్చిపోయింది, 2వ సంవత్సరంలోనే చనిపోయింది. మేము నలుగురం అనాథాశ్రమంలో పెరిగాం. మా అన్నయ్య కోపం వచ్చి మా నాన్నని ఎక్కడైనా పట్టుకుని తీసుకురావాలని వెళ్ళాడు. మా నాన్న ఎక్కడో పట్టుకున్నాడు, గొడవ అయింది, ఆయన ఏదో చేసేసారు, చచ్చిపోయాడు. మా ఇద్దరు అక్కలు వెళ్ళిపోయారు, హాస్టల్ నుంచి వెళ్ళిపోయారు. పాపం మా తాతయ్య వాళ్ళు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. మా తాతయ్య వాళ్ళు సరిగ్గా చూడకుండా, మీ నాన్న అలా చేశాడు, ఇలా చేశాడు, నా కూతురు జీవితాన్ని నాశనం చేశాడు అని చెప్పి వాళ్ళిద్దరిని పట్టించుకోకుండా ఇద్దరిని ఎక్కడెక్కడో పనుల్లో పెట్టారు అండి. మా చిన్నక్కకి జబ్బు చేసింది, ఎవరు పట్టించుకోలేదు, చిన్నక్క చనిపోయింది. ఓ ప్రక్కన అమ్మ చనిపోవడం, ఓ ప్రక్కన నాన్న వదిలిపెట్టేసేయడం, ఓ ప్రక్కన అన్నయ్య చచ్చిపోవడం, ఓ ప్రక్కన చెల్లి చచ్చిపోవడం. పెద్ద అక్కకి మెంటలెక్కిపోయింది. పాపం ఈ రోజుకి పెళ్లి చేసుకోలేదు. అలా నా కూడానే అలాగా ఉంటుంది. ఎందుకో దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. పుట్టిదేనండి, లోకంలో భయంకరం, చాలా దుర్మార్గం. ప్రేమ అనేది ఎవరికి కూడా లేదు అసలు. మా చిన్నక్క చనిపోయిందని ఎప్పుడైతే నాకు అర్థమైందో, తెలిసిందో, చిన్న 15 పైసలు కార్డులు ఉండేవి, అది రాశారు. అరే ద్వారా మీ చిన్నక్క చనిపోయిందిరా, ఏం బాధపడకు, అన్ని కార్యక్రమాలన్నీ చేసేసాం, మంచిగా చదువుకొని. 9th క్లాస్ చదువుకుంటున్నాను అప్పుడు నేను. అది వినగానే నాకు బుర్రపాడైపోయింది, ఏడుస్తూ ఉన్నాను. అందరూ వెళ్ళిపోయారు హాస్టల్ నుండి, నేను ఒక్కడే మిగిలిపోయాను అనాథగా. ప్రతి నిమిషం ఏడుస్తూనే ఉండేవాడిని, చచ్చిపోవాలనిపించేది. ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడిని చచ్చిపోదామని. అయ్యగారు అమ్మగారు ప్రేమిస్తారేమో అనుకునేవాడిని. ఆయన ఏదో బాధలో ఉన్నప్పుడు అనేవాడు, ఎవడికొకడికి పరిచయం చేసేవాడు. ఇటు దొరవని, వీడికి తల్లిదండ్రులు లేరు, మనమే చూస్తున్నాం అన్నప్పుడల్లా హృదయం గాయపడుతూ ఉండేది. ఏదో అలా ఉంటున్నాడులే, మరి మగపిల్లడు కదా, మరి ఏం చేస్తాం, వదిలేయలేం కదా ఎరా అనేవారు. సెలవులు అయితే అందరూ వెళ్ళిపోయేవారు, నేను ఉండిపోయేవాడిని. ఇంకా అడ్డ చాకరీ, ఇంకా నేనే ప్రతిదీ కూడా. చెయ్యకపోతే పిచ్చగొట్టుడు కొడుతూ ఉండేవారు. ఎవరో ఒకరు వచ్చి అంటూ ఉండేవారు, అరే ఏదో పాపం ఏందిరా నువ్వు, ఎక్కడికన్నా ఎవరు తీసుకెళ్ళరా నిన్ను, ఎవరు తీసుకెళ్ళరా అందరూ ఉన్నారు.
అమ్మ తాలూకా వాళ్ళు బోలంతమంది ఉన్నారు. నాన్న తాలూకా వాళ్ళు తెలియదు అనుకోండి నాకు. అమ్మ తాలూకా వాళ్ళు బోలంతమంది. ఏ ఒక్కరు కూడా మా చెల్లెల కొడుకు ఎక్కడున్నాడు, మా అక్క కొడుకు ఎక్కడున్నాడు, మా మా వాళ్ళు మా కూతురు మా మనవాడు ఎక్కడున్నాడు ఎవ్వరు వచ్చి చూసుకోవటం. అలాగ అనాథాశ్రమంలో అలాగా బ్రతుకుతూ ఆవేశంలో చాలామంది వచ్చాను వారు. ఏం బాధపడకరా తమ్ముడు, నేను నీకు ఒక అన్నను అనుకో, ఏం కావాలితే అది నన్ను అడుగు అనేవారు. కొంతమంది అనేవారు, నేను నీకు మీ నాన్నని అనుకోరా, ఏం బాధపడకు, ఏదన్నా కావాలితే నన్ను అడుగు అనేవారు. నిజంగా అవసరం వచ్చి, అన్నయ్య ఓ పుస్తకం కొనుక్కోమన్నారు, 200 పేజీలు అంట, అది తీసుకురాకపోతే స్కూల్కి రావద్దన్నారు అని. అంటే ఎక్కడిరా, ఎవరిని అడుగుతున్నావు నువ్వు, ఎలా వాడిని అడుక్కో, లేకపోతే మీ మేనేజర్ని అడుక్కో, నన్ను అడుగుతావేంట్రా, ఏదన్నా అవసరం ఉంటే అడగమన్నావు కదా అన్నయ్య, అడిగేస్తాం మరి ఇచ్చేస్తాం, ఇక్కడ పోలంత ఉంది అనేవారు. నేను మాటికి చనిపోదాం అని ప్రయత్నాలు చేస్తుంటే మా హాస్టల్లో మేనేజర్ గారు వాళ్ళకి కూడా భయం వేసి వీడు ఎప్పటికన్నా చచ్చిపోతాడు, మన హాస్టల్ మీద కేసు వచ్చేస్తుంది, ఈ నెల ఏదో రకంగా బయటికి గెంటేయాలని అనుకున్నారు. ప్రతిసారి కూడా నేను ఆ ఒంటరితనాన్ని భరించలేక చనిపోవాలి, చిచి ఇలాంటి ప్రజలని మధ్య ఉండకూడదు అసలు. ఇప్పుడు ఎవరు ప్రేమించేవాళ్ళు లేరు, ఆదుకునేవాళ్ళు లేరు అని చెప్పి నేను రకరకాల ప్రయత్నం చేస్తుంటే ఓ పాస్టర్ గారు ఈలోగా అక్క చనిపోయిందన్న వార్త విని నేను ఏడుస్తూ రోజు కూడా నేను ఇంకా ఈ లోకం నుంచి నేను కూడా వెళ్ళిపోతే మంచిది అని ప్రయత్నం చేస్తే నేను ఇంక అన్నం మానేసి రోడ్లంట బికారోళ్ళగా తిరుగుతూ ఉంటాను. ఇంకా వాళ్ళకి భయమేసి నన్ను ఎలాగైనా సరే బయటికి పంపేస్తే వీడు పేడ వదిలించుకుంటే మంచిది అనుకున్నారు. అలాంటి టైంలో నా పరిస్థితి చూసి పాస్టర్ గారు, అరే దొరబాబు ఎందుకురా నువ్వు ఇలా తయారయ్యావు, పోన్లేరా చనిపోతే చనిపోయారు అందరూ, నువ్వు బాధపడకరా, నిన్ను దేవుడు వాడుకుంటాడురా, నువ్వు పోని బైబిల్ స్కూల్ కన్నా వెళ్ళిపో, దేవుడు నిన్ను వాడుకుంటాడని. నన్ను ఎవరు వాడుకుంటారండి, ఎక్కడికి వెళ్ళను నేను, నా దగ్గర డబ్బులు ఎక్కడికి చెప్పండి. నేను ఇప్పుడు ఊరు వెళ్ళాలంటే బైబిల్ స్కూల్కి వెళ్ళాలంటే మాటలా, ఎంతో కొంత డబ్బులు కావాలి కదండి. అంటే దేవుడు ఇస్తాడులేరా, పాపం ఆయన ఛార్జీలు పెట్టుకుని తీసుకుని వెళ్ళాడు. అక్కడికి బైబిల్ స్కూల్కి వెళ్ళి సేవ చేద్దామని అనుకుని వెళ్ళామని ఆ వంకతో మా యజమానులు అన్నారు, హాస్టల్ మేనేజర్ గారు బయటకు పో అర్జెంటుగా అన్నారు. వెళ్తానండి, నేను బైబిల్ స్కూల్స్ ఓపెనింగ్ అయిన తర్వాత వెళ్తాను, అవసరం లేదు ఇప్పుడే పోవాలి నువ్వు అని చెప్పి. ఇలాంటి భయంకరమైన ఎండలు ఉన్నటువంటి దినాల్లో ఏప్రిల్ నెల మే నెలలో అంత భయంకరమైన ఎండల్లో నన్ను పొమ్మని చెప్తే ఒక చొక్కా నిక్కరేసుకుని బయటకు వచ్చేసాను. ఇంకంతే, దొరికినట్టు కొట్టడం, నన్ను చూసి పరుగులెత్తించటం, ఎక్కడ తిరుగుతున్నావేంటిరా, అయ్యగారు పొమ్మన్నారు కదా నిన్ను, ఎక్కడెక్కడ కనపడుతున్నావేంటి అని కనపడితే కొట్టేవారు. ఎవరైనా అన్నం తిన్నావారా అని అడిగేవాళ్ళు ఒక్కర్లేరు. సంఘం చాలా పెద్దది, ఇంచుమించు 500 మంది సంఘం. నేను సంఘంలో పాటలు పాడుతూ ఉండేవాడిని, వాయిద్యాలు వాయిస్తూ ఉండేవాడిని. అయ్యగారు అంటూ ఉండేవారు, పాపం వీడు ఇంత బాగా వాయిస్తున్నాడు, ఇంత బాగా పాడుతున్నాడు, వీడికి తల్లిదండ్రులు లేరు, నేనే తల్లిని నేనే తండ్రిని పోషిస్తాను. అయ్యగారు మాట చెప్పగానే మీటింగ్ అయిపోగానే నా దగ్గరకు వచ్చేసి, రా అమ్మ లేదంట కదా, నాన్న లేదంట కదరా, నేను అక్కని అనుకో, మీ అమ్మని అనుకున్న వాళ్ళు గుర్తొచ్చి ఆకలేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి, అక్క కొద్దిగా అన్నం పెట్టండి, అయ్యగారు వెళ్ళిపోమన్నారు, అన్నం తినలేదు అక్క అంటే, ఒరే మా ఇంటికి రాకరా బాబు, మా ఇంటికి వచ్చావని తెలిసిందనుక అయ్యగారికి మా అమ్మని కూడా గుళ్ళో నుంచి వీలేస్తారు, నేను పంపేసిన వాడికి నువ్వు పిలిచి అన్నం పెడతావా అంటారు.
ఈయన గుళ్ళోనే చెప్పేశాడు, దొరబాబు గారిని తీసేసాం హాస్టల్లో నుంచి, ఆడు ఇక్కడెక్కడెక్కడ తిరగవచ్చు, ఎవరింటికన్నా రావచ్చు, రానివ్వకండి. ఆడు మాట్లాడితే చచ్చిపోతాను అంటున్నాడు, అది అంటున్నాడు, మెంటలెక్కిపోయింది ఆడికి. తీసేసాను ఆయన హాస్టల్లో నుంచి. నిజంగా ఆ టైంలో అమ్మా ఎంత బాధపడ్డానంటే, ఇంక ఏదిరా మీకు ప్రేమ ఏదిరా బాబు, ఇంత ప్రార్థన చేస్తారు, ఇంత ఇదిగా చేస్తారు, బైబిల్ పట్టుకుని ప్రతి కూటానికి వెళ్ళిపోతారు, నాలాంటి వాడు వస్తే అంత అన్నం పెట్టరేంటిరా బాబు. మగోళ్ళేమో కొట్టడం, ఆడోళ్ళేమో రావద్దంటాం, ఓ ప్రక్కన ఆకలి. ఏం చేయను, ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటా ఉండేవాడిని, అన్నం పెట్టండి. ఎవరో పాపం అంతా అన్నం పెట్టేవారు. ఎక్కడన్నా ఏమన్నా 10 మందికి అన్నాలు పెడుతుంటే కూర్చునేవాడిని, శుభ్రం తినేసేవాడిని, వెళ్ళిపోయేవాడిని. హోటల్ దగ్గరికి వెళ్ళేవాడిని, అడుక్కునేవాడిని. ఆ బొమ్మల దగ్గర పెట్టే ఆ ఇడ్లీలు, ఆ గారెలు, వాటి మీద అగరొత్తులు పెడతారు కదా, ఆ పొడంతా దులుపుకుని తినే అనేవారు. ఓన్లీ ఏదోటి బతకడానికి అవి తీసుకుని శుభ్రం పొడంతా దులిపేసుకుని శుభ్రం తినేసి ఎక్కడో దిక్కున అరుగుని మీద పడుకుని పోయేవాడు. కొన్నాళ్ళకు వాళ్ళు కూడా ఊరుకునేవారు కాదు, ఇక్కడ ఎలా అనేవారు. మళ్ళీ వెళ్ళిపోయేవాడిని. ఆ వినాయకుడి గుడి దగ్గర, రామాలయాల దగ్గర అడుక్కునే వాళ్ళతో కూర్చొని భిక్షం ఎత్తుకునేవాడు. నాకు బాగా అసహ్యం వేసేసిందండి క్రైస్తవ్యం అంటే. వేస్ట్, ఇలా దరిద్రులలో వీళ్ళకి బైబిల్ ఎందుకు, వీళ్ళకి ప్రార్థన ఎందుకు, నువ్వు క్రైస్తవుడువా, నువ్వు క్రైస్తవురాలువా, ఎందుకక్క అబద్ధాలు ఆడతావు అనేవాడిని. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. చిచి, ఇంక నేను అసలు ఎప్పుడు కూడా ఇంకా క్రైస్తవులు అంటే, దేవుడు అంటే ప్రేమ ఉన్నప్పటికీ కూడా క్రైస్తవులు అంటే అసహ్యం బాగా వేసేసింది నాకు. బాగా అడుక్కుని ఊరూరా తిరిగి రాత్రులు వేసరికి ఎక్కడ పడుకోవాలో తెలిసేది కాదు. ఆ గోదావరి ఇసుక ఏదన్నా కనపడితే అది బాగా తవ్వుకుంటే అందులో కొద్దిగా చల్లగా ఉండేది ఇసుక, అందులో పడుకుని పోయేవాడిని. ఆ పక్కన కుక్క పడుకునేది, ఇక్కడ నేను పడుకునేవాడిని. కొంచెం చల్లగా ఉంటుందని పడుకునేవాడిని. ఎవరో గట్టిగా కొడుతున్నట్టుగా సౌండ్ వచ్చేది, లెగిసి చూసేవాడిని, ఎవరు ఉండేవారు కాదు. కానీ శబ్దం వినపడుతూ ఉండేది. ఒరే నువ్వు ఎవడో అనుకుంటున్నావురా, నా కొడుకురా, నువ్వు నా కొడుకురా అని. ఎవరు మాట్లాడుకుంటున్నారు అని చూసేవాడిని, ఎవరు ఉండేవారు కాదు. నేనురా నిన్ను కంట, నువ్వెందుకు భయపడతావు, ఎవరన్నా రిక్షా వాళ్ళు ఎవరన్నా మాట్లాడుకుంటున్నారేమో పిల్లలతో అనుకునేవాడిని. నువ్వు రాజురా, రాజు కొడుకురా నువ్వు, నీకు రాణిల్ని నీకు పాలిస్తారురా, నీకేంటి, మొత్తం భూమి అంతా తిప్పేస్తాను నిన్ను. ఇలాగా ప్రతి రాత్రి నాకు వినపడుతుంటే పగలెళ్ళి అక్కడ ఉన్నావు అని ఎవరైనా దగ్గర ఉన్న వాళ్ళని అడిగేవాడిని, అన్న మీరు రాత్రి ఏమన్నా ఇక్కడ ఉన్నారా, ఎవరన్నా పడుకున్నారా ఇక్కడ అని. బాబా లేదురా, మేము ఇంట్లోకి వెళ్ళిపోయాం. అంటే రాత్రి ఏదో ఎవరో మాట్లాడుకుంటున్నట్టు శబ్దం వినపడింది. అవన్నీ కూడా నా హృదయంలో పెట్టుకొని ఇలాగ వినపడింది మాటలన్నీ నా హృదయంలో. కొన్నాళ్ళకి నేను బైబిల్ స్కూల్కి వెళ్ళాను. వెళ్ళిన సంవత్సరానికే నా స్థితి దేవుడు మార్చేసాడు టోటల్గా. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. సంవత్సరానికే మరలా తిరిగి అదే క్యాంపస్లో నేను స్టాఫ్గా నన్ను తీసుకున్నారు. 1989 సంవత్సరం. ఆ తర్వాత నుండి అదే మినిస్ట్రీలో నేను ఒక ఉన్నతమైనటువంటి ఆరాధికుడిగా నేను తయారైపోయాను. ఏ స్టేజీ మీదకి వెళ్ళాలంటే ఆ స్టేజీ మీదకి వెళ్ళడం, ఏదన్నా ఒక ఉన్నతమైన స్టేజ్ దాని మీదకి వెళ్ళి పాటలు పాడాలి ప్రభు అని వెంటనే అక్కడికి దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడు. అనిల్ కుమార్ గారి మీటింగ్స్ చాలా అద్భుతంగా జరుగుతూ ఉండేవి. ప్రభా నేను ఆ స్టేజీ మీదకి వెళ్ళాలి, ఆ స్టేజీ మీద కూడా పాటలు పాడాలి, ఎందుకంటే ఆ స్టేజీకి భయపడుతున్నారు అందరూ, నేను వెళ్ళాలి, అక్కడ పాడాలి.
ప్రత్యేకంగా ఆ మీటింగులకి నేను ఒక ఆరాధన నాయకుడిగా నేను 200-300 మందిని తయారు చేసి అక్కడ ఆరాధన నడిపించి అనిల్ సార్తో నేను ఉండేవాడిని. దేవునికి మహిమ కలుగును గాక. కారణం ఏంటంటే దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో, ఆయనను స్తుతించి ఆయనను ఆరాధిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక్కటే మాట్లాడేవాడు ఏంటంటే, నువ్వు నా కుమారుడవురా, నేను నిన్ను కన్నాను, నీవు నన్ను స్తుతించు, నన్ను ఆరాధించు, నేను నిన్ను గొప్పవానిగా చేస్తానని అన్నాడు దేవుడు. ఆమెన్, హల్లెలూయా. అప్పటి నుండి కూడా నేను దేవునిని మహిమపరుస్తూ ఆరాధిస్తూ నేను దేవుని యొక్క ప్రేమను రుచి చూసి ఇంక నేను ఎప్పుడు ఒకటే అనుకునేవాడిని, దేవా నువ్వు తప్ప నాకు ఇంకే ఎవ్వరు కూడా వద్దు నాయన, నీ ప్రేమ నాతో ఉంటే చాలు ప్రభా, నువ్వు నన్ను ప్రేమించి చాలు, నేను కూడా నిన్ను ప్రేమిస్తాను ప్రభా, నీ కోసం జీవిస్తాను తండ్రి, నిన్నే ఎల్లప్పుడూ కూడా నేను కొనియాడుతాను, కష్టమైన నష్టమైన నిన్ను నేను ఇంక విడిచిపెట్టను ప్రభా అని ఆయన కోసం నేను పాటలు పాడుకుంటూ పాటలు రాసుకుంటూ ఆయన ప్రేమను రుచి చూసి నేను ఎప్పుడైతే నేను బ్రతుకుతున్నానో దేవుడు ఆయన ప్రేమను నా గుండెల్లో పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు నాకు నేనగా బ్రతకడానికి దేవుడు ఒక స్థాయిని దేవుడు నాకు ఇచ్చాడో, వెంటనే నేను ఒక చారిటీ ఓపెన్ చేశాను. చారిటీ పెట్టి విజయవాడలో అనేక మందికి ఆకలిగా ఉన్న వాళ్ళకి ఆహారం, బట్టలు లేని వాళ్ళకి బట్టలు, అనాథ వృద్ధులను పోషిస్తూ నా పిల్లలకి నేను ఒకటే చెప్పేవాడిని, నేను అనేక దేశాలు వెళ్తున్నాను. ఏ క్షణమైనా నేను చనిపోవచ్చు. నాకు ఓపిక ఉన్నంత వరకు మిమ్మల్ని పెంచాను, మీకు అన్నం పెట్టగలిగాను. మీరు పెద్దవాళ్ళు అయ్యారు. ఇతరుల మీద దేవుని ప్రేమ మీరు చూపించటం మానకండి. మనం బ్రతుకున్నంత వరకు కూడా మన కోసం కాదు, ఇతరుల కోసం మనం బ్రతకాలి.
అప్పుడు మనకి ఏ లోటు లేకుండా దేవుడు చూస్తాడు. చాలామంది అంటారు, అరే దొరబాబు పిల్లలు ఉన్నారు కదా, ఒక స్థలమైనా తీసుకోరా, ఒక ఇల్లన్నా కట్టుకోరా, నువ్వేదో అనాదిగా పెరిగావు, అనాదిగా తిరిగావు, పిల్లల్ని ఎందుకు అలా ఉంచుతావు అని అంటారు. నేనంటాను, నాకు ఏ లోటు కూడా దేవుడు చేయడు. నేను చనిపోయే వరకు కూడా దేవుడు నన్ను ప్రేమిస్తూనే ఉంటాడు, నేను దేవుడిని ప్రేమిస్తూనే ఉంటాను. ఇప్పుడు నా పిల్లలు దిక్కులేని వారిని తీసుకుని వచ్చి వాళ్ళు పోషిస్తున్నారు. అనేక మందికి వారు ఆహారం పెడుతున్నారు. ఏది కూడా ఎవరికి తెలియనివ్వరు. నేను చెప్పకూడదు ఎలాగా, ఏది తెలియనివ్వరు. వాళ్ళకి హృదయంలో ఉంది, మా డాడీని దేవుడు ఒక్కడే ప్రేమించాడు, ఆ దేవునికే మనం లోబడి బ్రతకాలి. కొన్ని విషయాలు విన్నప్పుడు నా హృదయంలో అనిపిస్తుంది, నా బిడ్డలైన ప్రభా, వీళ్ళకి ఇంత మెచ్యూరిటీ నువ్వు ఎలాగిచ్చావు నాయన అన్నాడు. ఆ ప్రేమ కలిగిన దేవుడు ఒక్కసారి మనల్ని ప్రేమిస్తే మనల్నే కాదు, మన తరతరాలని కూడా ఆయన దీవించేవాడిగా ఉన్నాడు. ఈ లోకంలో ఎవరిలోని ప్రేమ లేదా పాస్టర్ గారు? ఎందుకు లేదండి ప్రేమ అనొచ్చు, ఉంది. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు కనుక, ఆ ప్రేమ ఉంది కనుకే మన దేశానికి ఒక మదర్ తెరీసా లాంటి వాళ్ళని దేవుడు పంపాడు. అనేక మంది వివాహాలు చేసుకోకుండా అనేక మంది పేదలను, దిక్కులేని వారిని, అనాథలను పోషిస్తున్నారు. వారు ఏ కులమవనివ్వండి, ఏ మతమవనివ్వండి, మనకు అనవసరం. దేవుని ప్రేమతో ఇతరులను ఆదరిస్తున్నారా లేదా అని. నువ్వు పెట్టవలసిన అవసరం లేదు, కానీ కనీస ధర్మం, కనీస దేవుని ప్రేమతోనైనా వాళ్ళని ప్రేమించవచ్చు కదా. తల్లిదండ్రుల్ని ప్రేమించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పొద్దున్న బైబిల్ చదువుతావు, ప్రార్థన చేసుకుంటావు, అమ్మా నీకు ఆరోగ్యం ఎలాగుంది అని ఎప్పుడన్నా ఫోన్ చేసి అడిగావా? నాన్న నీ ఆరోగ్యం ఎలాగుంది నాన్న, బాగుందా? జాగ్రత్త నాన్న, నీ ఆరోగ్యం జాగ్రత్త అని తండ్రికి చెప్పావా ఎప్పుడైనా? ప్రార్థన మాత్రం చేస్తావు అంత పొడుగున. తల్లిని ప్రేమించలేవు, తండ్రిని ప్రేమించలేవు, భర్తను తప్ప అందరిని ప్రేమిస్తావు. నీ భార్యను తప్ప అందరిని ప్రేమిస్తావు. స్వార్థం, స్వార్థం, స్వార్థం. ఇంకా ఎలా నమ్ముతారు? నీ ప్రక్కింటి వాళ్ళు నిన్ను ఎలా నమ్ముతారు? నీ వీధిలో ఉన్న వాళ్ళు ఇంక నిన్ను ఎలా నమ్ముతారు? అరే ఇతను ప్రేమ కలిగిన వాడురా, ఇతను దేవుడు ఎంత ప్రేమమయుడోరా, ఇలాంటి వాళ్ళు నమ్ముకుంటే మంచిది అని ఎంతోమంది ప్రభువుని నమ్ముకుందరు కదా. నీ పనులను బట్టే ఎవరు కూడా యేసు ప్రభుని నమ్మడం లేదు.
అన్నీ కలిగి ఉన్నవాడికే పెడతావు. లేనోడు నీ ఇంటికి వచ్చి అక్క బాగున్నావంటే ముఖం పక్కకెట్టుకుంటావు, అన్నయ్య బాగున్నావంటే ముఖం పక్కకెట్టుకుంటావు. మళ్ళీ గుళ్ళోకి వచ్చి రకరకాల సాక్ష్యాలు చెప్తావు. ఉపయోగం ఉందా ఏమన్నా దానివల్ల? మనకు తిరిగి పెట్టలేనోడికి మనం పెట్టం. మళ్ళీ మనకు మళ్ళీ ఎవడు పెడతాడో వాడికే పెడతాం మళ్ళీ తీసుకెళ్ళి అన్నీ. స్వార్థపూరితమైన ప్రేమ. అలాంటి వాళ్ళ గుండెల్లో యేసయ్య ఉంటాడా? ఉండడు. నాకు తెలుసు, ఖచ్చితంగా ఉండడు. గొప్ప మార్పు మనకు రావాలంటే ప్రేమ కలిగిన యేసయ్య మన గుండెల్లోకి రావాలి. ఆ ప్రేమ దీపాన్ని వెలిగించుకుంటూ ఇతరులను ప్రేమిస్తూ వెలుగుతూ వెలుగుతూ మనం కరిగిపోయి మనం గోతులోనికి వెళ్ళిపోతే ఆ ప్రేమ దీపము అలాగా ఒక్కొక్కరి నుండి వెలుగుతూనే ఉంటుంది. ఎక్కడో దేశం కాని దేశం అందమైనటువంటి అవనస్తురాలు ఆమె వచ్చి కలకట్టాలో దిగి చూసింది. అనేక మంది కుష్ఠరోగులు కనపడ్డారు. అక్రమ సంతానం చేత పుట్టిన బిడ్డలు చెత్త కుండీల్లో పడేసి ఉన్నారు. వీధుల్లో ఎక్కడ పడితే అక్కడ పిల్లల్ని కనేసి పడేస్తున్నారు. ఆమె హృదయం చలించిపోయింది. అయ్యో ఏంటి ప్రజలేంటి? మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. అక్కడ గవర్నమెంట్తో చెప్పింది, నేను ఇండియా వెళ్ళిపోతున్నాను, అక్కడ ఉన్న బిడ్డల్ని నేను పెంచుతాను, పోషిస్తానని. ఇంట్లో తల్లిదండ్రులు, వీధిలో ఆఫీసులు ఎక్కడ పడితే అక్కడ చెప్తా ఉన్నారు, అమ్మా నువ్వెందుకు నీ జీవితాన్ని ఎందుకు అర్ధంతరంగా పాడు చేసుకుంటున్నావు అని అడిగితే, నా జీవితం ముగిసిపోయినా పర్వాలేదు, పాడైపోయినా పర్వాలేదు, నేను ఇతరుల మీద ప్రేమ చూపించాలి, ఆ ప్రేమతో నేను చనిపోవాలని ఆ తల్లి మదర్ తెరీసా వచ్చింది. అనేక మందిని ప్రేమించింది. చెత్త కుండీల్లో ఉన్న బిడ్డల్ని పెంచి పోషించింది. లెప్రసీతో బాధపడుతున్న వాళ్ళని చేరదీసింది. హెచ్ఐవితో బాధపడుతున్న వాళ్ళని ఆదరించింది. దేశాలు వెళ్ళి అడుక్కుని తెచ్చి భిక్షమెత్తుకొని వచ్చి వీళ్ళందరినీ పోషించి దేవుని ప్రేమ అనే జెండా ఎగరేసింది. దేవుని బిడ్డలారా, ఒకరోజు ఆమె సమాధిని చూడాలనుకుని నేను వెళ్ళాను వెస్ట్ బెంగాల్. వెళితే ఆమె సమాధి మీద ఆమెను పడుకోబెట్టినట్లుగా ఒక విగ్రహాన్ని, ఒక స్టాచ్యూ చేసి పడుకోబెట్టారు. ఆమె రూమ్ చూశాను, నా గుండె బరువెక్కిపోయింది. అరిగిపోయిన చెప్పులు, చిరిగిపోయిన సంచి, నులక మంచం, చిన్న రూము. ఆమె పెద్ద ఎత్తు ఉండదు, 4 అడుగులు 3 అడుగుల చిల్లర ఉంటుంది అంతే. ఆమె ముఖాన్ని చూడగానే నా హృదయం చలించిపోయింది. అనేక మంది గుడ్డి వాళ్ళు తిరుగుతూ ఉన్నారు, చెమిటి వాళ్ళు తిరుగుతున్నారు, లెప్పర్సి వాళ్ళు తిరుగుతున్నారు. అక్కడ పెరిగిన పిల్లలందరూ కూడా రోడ్ల మీద, వీధుల్లో, చెత్త కుండీల్లో దొరికిన బిడ్డలే. ఆమె మాత్రం ప్రశాంతంగా పడుకుని ఉంది. ఆమె చనిపోయిందనే వార్త వినగానే 270 దేశాల నుండి అధినేతలు వచ్చారు.
కారణం దేవుని యొక్క ప్రేమ. నీ పిల్లల్ని ప్రేమించడం గొప్ప కాదు, నీ పిల్లల్ని పోషించుకోవటం గొప్ప కాదు, నీ భర్తని, నీ భార్యని, నీ తల్లిదండ్రులు చూసుకోవడం పెద్ద గొప్ప కాదు. అది ఎవరన్నా చెయ్యాలి. దేవుడు ఎలాగైతే ప్రేమించాడో నువ్వు అలా ప్రేమించగలుగుతున్నావా? ఒకసారి తలలు వంచి మీరు అడగండి, దేవా నువ్వు నాలో ఉంటే నువ్వు చూపించిన ప్రేమ నేను చూపించే కృప దయచేయి నాయనా. ఆయన మనల్ని ఎంత ప్రేమించాడు. ఆయన రక్తము ధారధారలుగా కారిపోతున్నా, తన ప్రాణాన్ని తీసేస్తున్నా, ఈ రక్తము ద్వారా నా బిడ్డలు బ్రతకాలి,